నేను మీ సైకాలజీ రాము సార్. ఇవాళ మనం భాటియా ప్రజ్ఞా పరీక్షలో ఉన్నటువంటి ముఖ్య అంశాల గురించి పరిశీలిద్దాం. భాటియాను బట్టి ఆ ప్రజ్ఞా పరీక్షలో ఉన్నటువంటి ముఖ్య అంశాలు మనం చూస్తే, సో భాటియా అనేవాడు ఒక వ్యక్తి సమూహం అని చూస్తే అతను ఒక వ్యక్తి కాబట్టి భాటియా ప్రజ్ఞా పరీక్ష అనేది వ్యక్తి పరీక్ష అనే విషయాన్ని గుర్తుపెట్టుకోండి. మరి భాటియా మంచి సైంటిస్ట్ అయినప్పటికీ ఇక్కడ మన కోడింగ్ లో ఈ భాటియా బడికెళ్ళరా అంటే బలాదూర్ తిరిగాడు కాబట్టి అతనికి చదువు రాలేదు. భాటియా అనేది అశాబ్దిక పరీక్షగా గుర్తుపెట్టుకోండి, అశాబ్దిక పరీక్ష. మరి భాటియా బలాదూర్ తిరిగాడు, అశాబ్దిక పరీక్ష కాబట్టి అశాబ్దిక పరీక్షలన్నీ మనకి ఏమవ్వాలి? నిష్పాదన పరీక్షలు అవ్వాలి. సో అశాబ్దిక పరీక్షలన్నీ కూడా ఏ పరీక్షలు అవ్వాలి? నిష్పాదన పరీక్షలు అవ్వాలి, నిష్పాదన పరీక్షలు. అయితే వ్యక్తి పరీక్షలన్నీ ఏమవ్వాలంటే శక్తి పరీక్షలు అవ్వాలి. కానీ ఈ భాటియా స్కూల్కి వెళ్ళమంటే బలాదూర్ తిరిగేవాడు కాబట్టి చాలా వేగంగా స్కూల్ నుంచి వెళ్ళిపోయాడు. అందుకే చదువు రాలేదు, వేగంగా స్కూల్ నుంచి వెళ్ళిపోయాడు కాబట్టి ఇది ఏం పరీక్ష అంటే వేగ పరీక్ష గుర్తుపెట్టుకోండి. భాటియా ప్రజ్ఞా పరీక్షలో మనం చేస్తే భాటియా అనేవాడు వ్యక్తి, వాడి వ్యక్తి పరీక్ష. భాటియా బలాదూర్ తిరిగేవాడు, అందుకే చదువు రాలేదు, అశాబ్దిక పరీక్ష. అశాబ్దిక పరీక్షలన్నీ ఏ పరీక్షలు అవుతాయంటే నిష్పాదన పరీక్ష. మరి వ్యక్తి పరీక్షలన్నీ కూడా బేసిక్ గా శక్తి పరీక్షలు అవ్వాలి. కానీ భాటియా స్కూల్ నుంచి చాలా వేగంగా వెళ్ళిపోయేవాడు కాబట్టి వీడికి చదువు రాలేదు, ఇది వేగ పరీక్షగా పిలుస్తాం. మన వీడియో కనుక మీకు నచ్చినట్లయితే లైక్ చేయండి, షేర్ చేయండి, సబ్స్క్రైబ్ చేయండి. థ్యాంక్ యూ.